హలో సార్, ఐఎమ్ గౌతమ్, మేజర్ అర్జున్ ప్రసాద్ గారు అబ్బాయిని. హలో గౌతమ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. బాక్స్ తీసుకొచ్చారా? తెచ్చాం సార్. మీరా గారు సార్, తీసుకోండి సార్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గౌతమ్, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఈ బాక్స్ గానీ ఆ తీవ్రవాదుల చేతులు పడుంటే పెను విధ్వంసం జరిగి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోయేవి. అంతేకాదు సార్, ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన మా నాన్నగారిపై దేశద్రోహి అనే ముద్ర పడేది. ఆ దిగులుతోనే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. మీ నాన్నగారి గుండె చాలా గట్టిది. అంత గుండె ధైర్యం కలిగిన ఆఫీసర్ని మేమింతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయనకేం కాదు, డోంట్ వరీ. అవును గౌతమ్, ఒకప్పుడు ఆయన కార్గిల్ వార్లో పాల్గొని మన దేశాన్ని గెలిపించారు. ఇప్పుడు నువ్వు దేశ రహస్యాలను కాపాడి తండ్రికి దగ్గర కొడుకు అనిపించుకున్నావు. బోత్ ఆర్ గ్రేట్. ఈ ఆపరేషన్లో నాతో పాటు మిసెస్ మీరా గారు కూడా పాల్గొన్నారు సార్. తను కూడా చాలా రిస్క్ చేశారు. ఓ అవునా, థ్యాంక్ యూ మీరా గారు. ఇప్పుడు మా అర్జున్ సార్ పైన ఎలాంటి కేసు ఉండదు కదా సార్? ఆయన పైన ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు కదా సార్? షూర్ అండి. ఇప్పుడే గోవింద్ సార్కి ఫోన్ చేసి అర్జున్ సార్పై పెట్టిన కేసులన్నీ డిస్మిస్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇక మేము వెంటనే బయలుదేరాలి. మా నాన్నగారిని చూడాలి. ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ తాగకుండా వెళ్తారా? కాఫీ తాగి వెళ్తురు గాని. రండి రండి గౌతమ్. మీరా గారు, మీరు ఇదివరకు ఎప్పుడైనా కాశ్మీర్ వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు సార్? మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టుందండి. ఎప్పుడు చూశారు? ఐ థింక్ మిమ్మల్ని ఇంద్రతో చూసినట్టు గుర్తు. అప్పట్లో ఇంద్రకు ఒక లవర్ ఉండేది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది మీరే కదా? చెప్పండి, మీరే కదా ఇంద్ర ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి? లేదు సార్, గౌతమ్ గారు చెప్తే వినడం తప్ప ఇంద్ర గారి గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. కానీ మీరు అచ్చం అలానే ఉన్నారు.